నశించాలి ప్రభుత్వ దాడి నశించాలి జాయింట్ కమిషనర్ రమేష్ గారిపై దాడిని జాయింట్ కమిషనర్ రమేష్ గారిపై దాడిని ఆవాజ్ దో తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పైన కొంతమంది నిన్న మా జాయింట్ కమిషనర్ రమేష్ గారి పైన అమానుల్లా ఖాన్ అనే వ్యక్తి అసభ్య పదార్థాలతో దూషిస్తూ దాడికి పాల్పడడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రవాణా శాఖ ఆర్మూర్ యూనిట్ ఆఫీస్ తరఫున ఉద్యోగులందరం కూడా మా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మేమంతా ఈరోజు పెండౌన్ సమ్మెలో పాల్గొని మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. తమ ఉద్యోగ నిర్వహణలో భాగంగా అధికారులంతా రూల్ ప్రకారమే పనిచేయడానికి ప్రయత్నిస్తారు. రూల్స్ను బ్రేక్ చేసి అన్యూ అడ్వాంటేజ్ కొరకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించడం వల్ల ఇలాంటి ఇది జరుగుతుంది. సో ఏది ఏమైనా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ. గౌరవ కమిషనర్ గారు మరియు రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి అష్యూరెన్స్ మేరకు మా యొక్క ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము తలపెట్టిన పెండౌన్ స్ట్రైక్ సమ్మెను మేము నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంగా ఈరోజు ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఉద్యోగ విధులకు హాజరవుతున్నాము. మేము మా జాయింట్ కమిషనర్ గారిపైన జరిగిన దాడిని మరియు అలాగే ప్రభుత్వోద్యోగులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ మేము మా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆఫీస్లో వర్క్ రెజ్యూమ్ చేయమని మా ఉద్యోగ సంఘాలు పిలిపించాయి. మేము ఇప్పుడే ఉద్యోగ బాధ్యతలు చేస్తున్నాము. గౌరవ కమిషనర్ గారు మరియు రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి అష్యూరెన్స్ మేరకు మా యొక్క ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము తలపెట్టిన పెండౌన్ స్ట్రైక్ సమ్మెను మేము నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంగా ఈరోజు ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఉద్యోగ విధులకు హాజరవుతున్నాము. మేము మా జాయింట్ కమిషనర్ గారిపైన జరిగిన దాడిని మరియు అలాగే ప్రభుత్వోద్యోగులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ మేము మా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆఫీస్లో వర్క్ రెజ్యూమ్ చేయమని మా ఉద్యోగ సంఘాలు పిలిపించాయి. మేము ఇప్పుడే ఉద్యోగ బాధ్యతలు చేస్తున్నాం.